ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలా మంది ఇళ్లలో వాష్రూమ్స్ అంటే బాత్రూమ్స్ ఉంటూ ఉంటాయి. మరి ఆ బాత్రూమ్ లో వాస్తు ప్రకారం అద్దాలు పెట్టుకోవచ్చా? ఇదే నేను చెప్పబోయే టాపిక్. పూర్వంలో మరుగుదొడ్లు నివసించే ఇంటికి దూరంగా ఉండేవి. స్నానపు గదులే కాదు, కాలకృత్యాలు తీర్చుకునే మరుగుదొడ్డి కూడా దూరంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇంట్లోనే 1-2 బాత్రూమ్లు నిర్మించుకుంటున్నారు. పడక గదికి అనుబంధంగా ఒకటి, హాలుకి అనుబంధంగా మరొకటి, బయట ఇంకొకటి, ఇలా ఒకే ఆవరణలో అన్నీ ఉంటున్నాయి. అయితే చాలా మంది బాత్రూంలో అద్దాలు పెట్టుకుంటారు. ఇలా అద్దాలు పెట్టుకోవచ్చా లేదా అనేది వాస్తు నిపుణులను సంప్రదిస్తే, గతంలో టాయిలెట్లు ఇంటికి దూరంగా ఉండేవి, పైగా మరుగుదొడ్లు వేరుగా, స్నానాల గది వేరుగా కట్టి అందులో వేడి నీటికి పొయ్యి బాయిలర్ అమర్చేవారు. అలా ఇంటి అంతర ఆవరణ గొప్ప శుద్ధిని కలిగి ఉండేది. అలా మరుగుదొడ్ల వ్యవస్థ వేరుగా ఇండిపెండెంట్ గా ఉండేది. ఇప్పుడు లెట్రిన్, స్నానాల గది కలిసిపోయాయి. ఇదంతా స్థలాభావం వల్ల వచ్చిన ఒత్తిడి. ఇది గొప్పదని కాదు, తప్పని స్థితి. ఇక ఇలాంటి పరిస్థితుల్లో వాటిల్లో అవసరాలకు అద్దాలు బిగిస్తున్నారు. అద్దాలు పెట్టుకుని వాడటం తప్పు కాదు, అందులో షేవింగ్ వంటి పనులు చేసుకోవచ్చు. దానికి తగిన అద్దం వాష్ బేసిన్ పెట్టుకోవచ్చు. కానీ బ్రషింగ్ చేసుకోవడం మంచిది కాదు. అంటే పళ్ళు తోముకోవడం. కేవలం స్నానాల గది ఒక్కటే ఉంటే అందులో అన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి బాత్రూంలో అద్దం పెట్టుకోవచ్చు. అది మన అంతరంగ వ్యవస్థను రూపుదిద్దుతుంది. సో ఫ్రెండ్స్, మరి బాత్రూంలో వాస్తు ప్రకారం అద్దాలు పెట్టుకోవచ్చు అని వాస్తు నిపుణులు అంటున్నారు. తప్పకుండా పెట్టుకోవచ్చు. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.